అన్న. బట్ సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం స్లో అయింది అనిపించింది, కానీ బోర్ అయితే కొట్టలేదు. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుందన్న. అంటే కొరటాల శివ గారు ఏదైతే మైనస్ అయ్యి ఎంతైతే ట్రోల్ చేశారో ఈ సినిమా తర్వాత కొంచెం ఆయన చాలా మెచ్చుకుంటారు. ఆయన రాసుకున్న డైలాగులు కానీ టేకింగ్ కానీ నాకు చాలా బాగా అనిపించింది. కథ రొటీన్ అయినా సరే రాసుకున్న టేకింగ్ డైలాగులు సీన్స్ అయితే మాత్రం బాగుందన్న. బట్ ఇందులో ఎన్టీఆర్ గారు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఒక ఓసకోత ఊరమాసానికి చెప్పుకోవచ్చు. ఎమోషన్ సీన్స్లో కావచ్చు, ఆయన బీజిఎం కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు చాలా బాగున్నాయి. ఇంకా మన అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సూపర్ అనమాట సినిమాకి. ప్రతి ఫ్రేమ్లో ఎలివేషన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా నిజంగా గూజుబంప్స్ తెప్పిస్తే చాలా బాగా అనిపించింది అనమాట. నిజంగా ఆ బీజిఎం అయితే జైలర్ తర్వాత ఆ రేంజ్ బీజిఎం అనుకోవచ్చు. ఇంకా కొరటాల శివ గారు చెప్తున్నాను, కొరటాల శివ గారు ప్రాణం పెట్టారు సినిమాకి. ఎందుకు లేట్ అయింది ఏంటంటే చాలామంది ట్రోల్ చేశారు. బట్ ట్రోల్ చేసిన దానికి మించి ఇచ్చాడని అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఇంకా కొంచెం బాగా రాసుకుని 2-3 యాక్షన్ సీక్వెన్స్ అంటే ఏం తగ్గిందంటే ఒక ఫస్ట్ హాఫ్ అంతా మనకు ఓర మాసలు విచ్చ లెవెల్లో చూస్తాం. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే ఏదో కామెడీ జరుగుతుంది కానీ నవ్వాలి కదా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే ఏదో తక్కువ వెళ్తుంది మన సినిమాలో, ఏదో వెళ్తుంది అనిపిస్తుంది. ఏదైనా కొరటాల శివ గారికి ఏంటంటే మెయిన్ మాస్ సీన్స్లో మంచి పవర్ ఉందన్న. ఆయన మాస్ ఎలివేషన్స్ కమర్షియల్ డైరెక్టర్ అయితే పక్కా. ఆయన ఈ సినిమాని కూడా కమర్షియల్ యాంగిల్లో తీశాడు. బట్ కామెడీని ఏదో పెట్టాలి కాబట్టి కావాలని రాసుకున్నట్టు కాకుండా ఏదో న్యాచురల్గా అక్కడక్కడ పండింది అంతే. జాన్వీ కపూర్ని అయితే వేస్ట్ సినిమాకి కేవలం ఒక చుట్టముల్లే సాంగ్ కోసమే పెట్టుకుని రావండి. మరి సెకండ్ పార్ట్లో ఏమైనా ఉంటుందో చూడాలి. అంటే సెకండ్ పార్ట్ ఏంటన్నా ఇప్పుడు మనకి ఫస్ట్ హాఫ్ అయితే ఓవర్ మాస్ లుక్ కదా సూపర్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే కథను మధ్యలో ఆపేశారు. చెప్తాను సెకండ్ పార్ట్ ఉందని కాబట్టి దాని క్లైమాక్స్ నచ్చిందా నచ్చదని కాదు, సెకండ్ పార్ట్ లెక్కలోకి తీసుకోకూడదు. బట్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే మాత్రం గూజ్ బంప్స్ అని చాలా ఎంజాయ్ చేస్తారు. సింగిల్ థియేటర్లో అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చట్టలు చింపుకుంటారు అనమాట. నాకైతే బాగా అనిపించింది. ఒక బాహుబలి రేంజ్లో మనకు సెకండ్ పార్ట్ లీడ్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్ అయితే ఫస్ట్ హాఫ్లో ఏదైతే వైపు ఉందో అదే హైప్ మళ్ళీ మనం ఫ్రీ క్లైమాక్స్ నడిస్తే 1 వరల్డ్లో చెప్పాలంటే 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్సే కదా ప్రతి ఒక్కరు చూసే సినిమా దేవర ఓర మాస లుక్ అన్న అంతేనా.